మధ్యగిరి మండలం పెరవలి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు భాగంగా శేషోత్సవం ఉత్సవం మాడవీధుల గుండా ఊరేగింపుతో కరుణ పండుగగా జరిగింది. ఈ శేషోత్సవం తిలకించడానికి వేలాది మంది భక్తాదులు పాల్గొనడం జరిగింది. తమిళనాడులో శ్రీరంగంలో, కర్ణాటకలో శ్రీరంగపట్నంలో ప్రజలను చల్లని చూపు చూస్తున్నారని అర్చకుడు శ్రీనివాసాచార్యులు తెలియజేయడం జరిగింది. 14వ తేదీ శుక్రవారం రాత్రి లంకోత్సవం అంటే మండపంను దీపాలతో అలంకరించి అతి దూరం నుండి లంకను అంటించడానికి హనుమంతుని రూపంలో బాణసంచారం వదిలి మండపం పైన ఉన్న దీపాలను వెలిగించి తిరిగి వెళ్లిపోతే రైతులకు సస్యశ్యామలమైన బంగారు పంటలు పండుతాయని ఆది నుండి ఇది ఒక ఆచారంగా వస్తుంది. అందుకే పురాణాలు గ్రంథాలు తెలియజేయడం ఏమిటంటే గాడిద బూడిదై గరట హనుమంతుని చూడాలని. అందుకే గ్రామంలో ప్రతి ఇండ్లు దూర ప్రాంతాల నుండి గ్రామాలు భక్తి శ్రద్ధలతో వేలాది మంది ప్రజలు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, కార్యనిర్వహణాధికారి వీరయ్య సిబ్బంది, రఘు గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొనడం జరిగింది. శ్రీ రంగనాథ స్వామినే నమః. కర్నూలు జిల్లా పత్తికొండ ఏరియా మధ్యగిరి మండలం పెరవలి గ్రామంలో స్వయంభూగా వెలసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు సాయంకాలం స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీకృష్ణ వేషంలో ఆ యొక్క శేషపాన్పు మీద మాడవీధుల్లో ఊరేంపుకై బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఈరోజు స్వామివారి యొక్క విశిష్టత ఏమిటంటే రంగనాథుడికి అత్యంత ఇష్టమైనటువంటి వాహనం ఆ యొక్క శేషపాన్పు. శేష తల్పసాయి అయి తమిళనాడులోని శ్రీరంగంలో, కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో ఎట్లయితే ప్రజల్ని చల్లగా చూస్తూ ఉన్నాడో ఈ పెరవలి గ్రామంలో సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలసినటువంటి ఆ రంగనాథ స్వామి పెరవలి కాకుండా పరిసర గ్రామ ప్రజలందరినీ కూడా తన యొక్క కటాక్ష వీక్షణములతో అందరినీ కూడా కాపాడుతూ ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇలవేల్పుగా కొనసాగుతూ ఉన్నాడు. అలాంటి స్వామివారి యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్నటి సాయంకాలం అంకురారోపణ కార్యక్రమం జరిగింది. రాత్రి సింహవాహనం మీద స్వామి మాడవీధుల్లో ఊరేగాడు. ఈరోజు 3వ రోజు సాయంకాలం స్వామివారు ఆ శేషవాహనం పైన ఊరేగింపుగా గ్రామంలోకి వస్తూ ఉన్నాడు. రేపటి దిన లంకోత్సవం జరుగుతుంది. శనివారం నాడు గరుడోత్సవం, ఆదివారం నాడు గజోత్సవం, తెల్లవారుజామున అనగా సోమవారం తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం పూర్తి చేసుకొని స్వామివారు సోమవారం సాయంకాలం ఆ యొక్క రథం మీద ఈ పెరవలి గ్రామ మాడవీధుల్లో ఎంతో ఆనందంగా రమ్యంగా విహరిస్తాడు. ప్రజలంతా కూడా ఆ రోజే పండుగలాగా లక్షలాది మంది ప్రజలు కూడా ఆ రోజు పాల్గొంటారు. ఆ తరువాత మంగళవారం నాడు దోపోత్సవం అనగా గుర్రపు వాహనం మీద స్వామివారు ఊరేగుతారు. బుధవారం నాడు స్వామివారు వసంత సేవ పూర్తి చేసుకొని ఆ సాయంకాలం స్వామివారు హంసవాహనారూఢుడై మాడవీధుల్లో విహరిస్తాడు. చివరిగా గురువారం నాడు పాన్పు సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భక్తాదులంతా కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఆ యొక్క రంగనాథుని యొక్క సేవలో తరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలని మరీ కోరుచున్నాం.